అరే, ఆ షాపు వాణ్ణి ఒక 100 రూపాయలు తక్కువ అడగాల్సిందే అని మనము రాత్రి పడుకున్నప్పుడు ఆలోచన చేస్తాం. ఈరోజు షాపింగ్ చేసేటప్పుడు ఒక 100 తక్కువ అడిగితే వాడిచ్చుండేవాడే అని అదే ఆలోచనలో ఉండిపోతాం. అలాగే వాడు ఈరోజు ఆ మాట అన్నాడు కదా, నేను వాడి మాటకి ఎదురుగా నేను ఈ రీతిగా ఉండాల్సిందే, కానీ అలా మాట్లాడలేకపోయానే అని చెప్పేసి ఆలోచన చేస్తాం. పలానా చెల్లి ఈ మాట అంది, తను ఎందుకు నా గురించి ఈ మాట అంది, నేను మంచిగానే ఉంటాను కదా, తనని మంచిగానే చూసుకుంటాను కదా అని ఆలోచన చేస్తాం. ప్రియమైన వార్లారా, ఈ ఆలోచనలన్నీ మనము రాత్రి పడుకున్నప్పుడు పడకల మీద ఈ ఆలోచన చేస్తాం. అందుకే మనలో చాలామందికి నిద్ర రాదు, నిద్రలేమితో బాధపడుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే, 4వ కీర్తన 4వ వచనం ఈ మాటలు రాయబడి ఉన్నవి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ప్రియమైన స్నేహితులారా, విన్నారు కదా దేవుని వాక్యము. మనము రాత్రి ఆలోచన చేసే ఆలోచనలన్నీ కూడా సరైనవి కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పగలు చేసిన షాపింగ్లో షాపువాణ్ణి 100 రూపాయలు తక్కువ అడగలేదే అని గంట సేపు ఆలోచిస్తాం. అలాగే పలానా సహోదరుడు నా గురించి ఈ మాట అన్నాడు కదా, నేను దానికి బదులుగా ఈ మాట అని ఉండాల్సిందే, అనలేకపోయానే అని దాని గురించి ఒక గంట ఆలోచిస్తాం. లేదా మరి ఈరోజు రేపు ఉదయం ఏం కూర చేయాలో, రేపు ఉదయం ఏమి తినాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ కాదు కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీరు భయము నుండి పాపము చేయొద్దు. రెండవదిగా మనము పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము పడకల మీద ఆలోచించాల్సిన విషయాలన్నీ ఇవి కాదు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలే. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హానికరమైనవే. కానీ మన ఆరోగ్యానికి, మనకి, మన ఆత్మకు శ్రేయస్కరమైన విషయం ఏంటంటే, మనము పడకల మీదకి వెళ్ళినప్పుడు దేవుని ధ్యానం చేసుకొని ఊరకుండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు నాకు ఈరోజు ఏం చేశాడు, ఈరోజు పలానా విపత్తు నుంచి తప్పించాడు కదా, పలానా పరిస్థితి నుంచి నన్ను ఆదుకున్నాడు కదా, ఈ రోజంతా సజీవులుగా ఉంచి మరలా పడకల మీదకి చేర్చాడు కదా అని ప్రభు నామాన్ని ధ్యానం చేస్తూ మనము హృదయాలలో ఆలోచనలు కలిగి ఉండాలి.